హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నా డ్రోన్ అబ్స్టకిల్ ఎవిడెన్స్ నేను ఆఫ్ చేసి డ్రైవ్ చేయడం వల్ల పడిపోయింది. సో, ఆల్మోస్ట్ 4 వింగ్స్ అనేవి కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయాయి. అవి రీప్లేస్ ఎలా చేశానో, ఏంటనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇవి వింగ్స్ అనమాట. ఏ వింగ్, బి వింగ్. ఏ 4 వింగ్స్ ఉంటాయి. బి 4 వింగ్స్ ఉంటాయి. సో, అవి ఎలాగా ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. అది పీసెస్‌గా కూడా అయిపోయింది వింగ్ అనేది. అది మీరు చూస్తే అర్థమవుతది. కంప్లీట్‌గా డ్యామేజ్ అయ్యింది. చూసారు కదా! ఏ వింగ్, బి వింగు. నేను ఆల్రెడీ థాయిలాండ్‌లో తీసుకున్నప్పుడే 3 పెయిర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అందుకే సేవ్ అయ్యాను. లేదంటే ఇండియాలో మాత్రం ఒక ఒక ఏ వింగ్, ఒక బి వింగ్ ఆర్ ఎల్స్ 2 ఏ వింగ్స్ అంటే 4 వింగ్స్ 4500 రూపీస్ పడుతుంది. అది బెంగుళూరులో సేల్ చేస్తున్నారు. అది కూడా ఇన్‌స్టాగ్రామ్ త్రూ అమ్ముతున్నారు. అది ఒక ప్యాకెట్‌లో 2 వింగ్స్ ఉంటాయి. అది ఏ టైప్ వింగా, బి టైప్ వింగా. ఎప్పుడైనా మీకు డ్యామేజ్ అయితే మాత్రం చూసుకొని వేయాలి. ఏకి బి టైప్ వేసినా, బికి ఏ టైప్ వేసినా మీకు డ్రోన్ అనేది ఫ్లై చేయదు. మీకు ఏదైనా సరే ఆ స్క్రూ డ్రైవర్ ఏదైతే స్టార్ స్క్రూ డ్రైవర్ ఉంటుందో అది వెరీ కేర్ఫుల్‌గా మీరు వింగ్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి స్క్రూ డ్రైవర్‌తో. ఎందుకంటే ఆ స్క్రూస్ కూడా చాలా చిన్నవి. మీకు ఇక్కడ కనిపిస్తుంటే మీకు చూసారు కదా! చాలా చిన్నవన్నమాట. చాలా చిన్నవి. మీకు ఆ స్క్రూస్ కూడా ఏ టైప్‌కి ఏ టైప్‌వే ఎయ్యాలి. ఏ టైప్ స్క్రూస్ పట్టుకొచ్చి బి టైప్‌కి వేసినా మీకు ఏది మిస్ మ్యాచ్ అయినా మీకు అక్కడ స్క్రూలో ఉండే హోల్ అనేది పెద్దదయిపోతుందనమాట. దానివల్ల మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా రింగ్స్ చేంజ్ చేసుకునేటప్పుడు మీకు ఆ స్క్రూ అనేది ఫిట్ అవ్వదు. సో, మీకిప్పుడు చూపిస్తాను నా పెయిర్స్ ఎలా ఉంటాయో. చూసారు కదా! ఇది ఏ వింగ్. అక్కడ డైరెక్షన్ కూడా ఇస్తారు. ఏ టైప్ వింగ్స్ అనేవి ఎటుపక్క వేయాలనేది. సో, హెడ్ ఎటుపక్క ఉంటదో హెడ్‌కి రైట్ సైడ్ అనేది ఏ వింగ్స్ ఉంటది. దానికి డయాగ్నల్‌గా బోత్ బోత్ వింగ్స్ అనేవి ఏ వింగ్స్ అలా ఉంటాయి. ఇంకా బి టైప్ వింగ్స్ అనేవి హెడ్‌కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దానికి డయాగ్నల్‌గా బోత్ 4 వింగ్స్ అనేవి ఇలా ఉంటాయి. సో, పెట్టేటప్పుడు కూడా వింగ్స్ పెట్టేటప్పుడు కూడా మీరు కేర్‌ఫుల్‌గా ఏమాత్రం వింగ్ అనేది అది చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. అది చిన్నది వంగినా సరే మీకు ఒక వింగ్‌కి ఇంకో వింగ్ తగులుతుంటే అయి ఫ్లై కూడా చేయనివ్వదు. అలాగైనా చేయనివ్వదు. ఈ స్క్రూస్ చూసారు కదా ఎంత చిన్నగున్నాయో. వెరీ కేర్‌ఫుల్. ఈ స్క్రూస్ లేకపోతే ఇవి ఎక్కడా మీకు దొరకవు. ఈ స్క్రూస్ అనేవి మీకు చాలా కష్టం దొరకడం కూడా. సో, వాళ్ళు కూడా ఇచ్చేటప్పుడు కూడా ఒక్కొక్క వింగ్‌కి ఒక 2 పెయిర్స్ అనేవి ఎక్స్‌ట్రా ఇస్తూ ఉంటారు. సో, నేను ఇలా సేవ్ చేసుకున్నాను. కానీ నా వింగ్స్ మాత్రం కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయినాయి. నేను యాక్చువల్‌గా డ్రోన్ కంప్లీట్‌గా పోయిందనుకున్నాను. కానీ ఓకే. ఓన్లీ వింగ్స్ మాత్రమే డ్యామేజ్ అయ్యాయి. చూసారు కదా! వింగ్‌కి చివరున్న ఆ ఆరెంజ్ కలర్ టిప్ డ్యామేజ్ అయినా సరే, టిప్ ఆ టిప్ ఎంతుంటదో చూడండి. ఆ టిప్ డ్యామేజ్ అయినా సరే మీకు డ్రోన్ అనేది ఫ్లై చేయదు. నాకి ఈ వింగ్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయింది. బ్రేక్ అయిపోయింది. అంత స్పీడ్‌లో ఎళ్లి పడిపోయిందనమాట. ఈ వింగ్స్ చూసారా? ఈ వింగ్స్ చూడడానికి చాలా బాగున్నట్టే అనిపించాయి నాకు కూడా. సరే కదా అని ఒక పెయిర్ చేంజ్ చేసి ఒక పెయిర్ ఉంచుకున్నాననమాట. కానీ ఈ వింగ్ అనేది చిన్నది ఒంగుంది. అందుకని మిగతావి కూడా ఎగరనివ్వలేదు. సో, కంప్లీట్‌గా ఈ పెయిర్ కూడా చేంజ్ చేయాల్సొస్తుంది. ఇది డ్యామేజ్ ఏం అవ్వలేదు. అంతా బానే ఉంది. టిప్ కూడా బానే ఉంది. ఆరెంజ్ కలర్ టిప్ కూడా బానే ఉంది. అయినా గానీ అస్సలు ఫ్లై చేయనివ్వలేదు నన్ను. చూసారు కదా! ఇవి డైరెక్షన్స్. ఏ వింగా, బి వింగ్ అనేది మీరే చూసుకొని స్క్రూస్ అనేవి ఫిట్ చేసుకొని ఫ్లై చేసుకోవాలి. ఇందులో ఏ పార్ట్ పైన మీకు ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్ త్రూ మాత్రమే రిపేర్ చేస్తున్నారు. అది కూడా చాలా కాస్ట్‌లీ. ఒక్క వింగ్‌కి ఉన్న హెడ్ దగ్గర ఏమాత్రం డ్యామేజ్ అయినా 12,000 ఆల్మోస్ట్ 12,000 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. వింగ్స్ ఒక పెయిర్ ఆఫ్ వింగ్స్ ఆర్ ఎల్స్ ఏ పెయిర్ అంటే 4 వింగ్స్ వస్తాయి. ఆ 4 వింగ్స్ కాస్ట్ 4,500 రూపీస్. ప్రతీది కాస్ట్‌లీయే. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్‌లో మాత్రమే ఈ స్పేర్ పార్ట్స్ గాని ఏమైనా దొరుకుతాయి కాబట్టి ఇండియాలో వెరీ రేర్‌గా దొరుకుతాయి కాబట్టి ఇంత కాస్ట్ అనేది ఈ ఈ డ్రోన్స్ మీద పెట్టాల్సొస్తుంది. సో, ఎవ్వరైనా డ్రోన్ కొని ఫ్లై చేసేవాళ్ళు మాత్రం చాలా కేర్‌ఫుల్. ఎందుకంటే నేను తెచ్చిన 1 మంత్‌కే
నేను ఆల్మోస్ట్ 6000 రూపీస్ దీని మీద ఖర్చు పెట్టాల్సి వచ్చింది నార్మల్గా మళ్ళీ డ్రోన్ ఫ్లై చేయడానికి. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.